అమ్మాయిలు చూడటం మనం. ఏది మారు మనసు లేదు కదా. చాలా మంది బాప్తిస్మం అంటే మీరు రక్షణ పొందుకున్నారంటే, పొందుకున్నామండి. ఎప్పుడు? గోదావరి నదులు ముంచారండి. అది బాప్తిస్మం నీకు రక్షణ కానే కాదు. బాప్తిస్మం అనే సీక్వెన్స్ అర్థమైందా? చెప్పండి, సీక్వెన్స్ అర్థమైందా? చెప్పండి, ఎలాగా బాప్తిస్మం ఎప్పుడు పొందాలి? మారు మనస్సు పొందాలి. నువ్వు చేస్తున్న అతిక్రమములన్నీ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, నీ దోషములన్నీ యేసు చేత క్షమించబడాలి. అప్పుడు దానికి గుర్తుగా ఏం చేయాలంట? చాలా మందికి ఈ రోజుల్లో ఉత్తునే, చాలా మంది దేవుని సేవకులని పిలవబడేవారు ఉత్తునే బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి బాప్తిస్మం. దేనికి బాప్తిస్మం? పెళ్లి చేస్తారు. మరి ఇంట్లో పెళ్లి జరగాలంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? అమ్మాయికి అబ్బాయికి బాప్తిస్మం ఇవ్వాలి. ఆడికి మారు మనసు లేదు, ఈ అమ్మాయికి మారు మనసు లేదు. అయినా సరే ఏం చేస్తారు? మనగండి